హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనమును చూద్దామా. దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ప్రభు అయిన దేవుడు అబ్రహాంతో అన్నాడు, షారా ఎక్కడ ఉంది? మీదటికి ఈ సంవత్సరం ఆమె గర్భవతి కుమార్ని కంటది అని చెప్పినప్పుడు షారమ్మ నవ్వింది. అయితే దేవుని యొక్క వాగ్దానములు స్థిరమైనవి, అవి ఆయన కార్యమును నెరవేర్చగలిగిన శక్తివంతమైనవి. దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆ నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. సో ఆమె ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసి దేవుడు నాకు నవ్వు కలుగజేశాడని చెప్తూ తనకు కుమారుని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇది జరగదు, ఇది అవ్వదు, దీనికి తగిన పరిస్థితులు లేవు అని నువ్వు అనుకుంటున్న ఏదైనా సరే, దేవుడు, అది గర్భఫల విషయమని కాదు, ఏ విషయమైనా సరే దేవుడు తన కార్యముల చేత, తన కృపల చేత, తన వాగ్దానముల చేత సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయన చేసిన మేళ్లను బట్టి సంపూర్ణమైన ఆనందాన్ని నీకు కలుగజేయబోతున్నాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.